హాయ్ అండి. ఈరోజు బూందీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బూందీ స్వీట్గానే కాకండి కర్రీగా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి కావాల్సినవి ఆనియన్స్, మిర్చి, కర్రీ లీవ్స్, బూందీ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా ఈజీగా అయిపోద్దండి. ఎప్పుడైనా నాకు పని అవనప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు. ఇది జాబ్స్ వాళ్ళకి, బ్యాచిలర్స్ ఎవరైనా కూడా ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగితే చాలా టేస్ట్ బాగుంటుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారము, కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. చాలా తొందరగా అయిపోద్దండి రెసిపీ. తర్వాత టమాటాలు కూడా వేసుకుని మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి టమాటాలు. తర్వాత టమాటాలు ఉడికే వరకు మూత పెట్టుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని మూత తీసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఈ క్వాంటిటీ మీరు పెంచుకోవచ్చు. నేనైతే ఒక కప్పుకి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని కొంచెం వాటర్ బాయిల్ అయ్యే వరకు చూసుకొని సాల్ట్ అది టెస్ట్ చేసుకుని ఒకసారి తర్వాత బూందీ వేసుకుని కలుపుకొని ఇది కొంచెం వాటర్గా ఉండగానే దించుకోవాలండి, లేదంటే బాగా గట్టిగా అయిపోతుంది. జస్ట్ బూందీ వేసి ఎక్కువసేపు అవసరం లేదు. ఆ వాటర్ని బట్టి చూసుకుని వేసుకోండి. అంతే, మూత పెట్టుకుంటే బూందీ కర్రీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.